వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును రేపు అధికారికంగా ప్రకటించనుంది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల అభ్యర్థిగా గుడిమళ్ల రవికుమార్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో మంత్రులు, పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ అభ్యర్థి ఖరారుపై చర్చించారు. నాయకులంతా సమష్టిగా కృషి చేసి భారీ మెజారిటీని సాధించాలని పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. టికెట్ రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరంగల్ అభ్యర్థి ఎంపిక కోసమే నామినేటెడ్ పోస్టుల భర్తీని ఆపేశామని సీఎం అన్నారు. టీఆర్ఎస్ మీటింగ్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఓవర్ టు యు. అభ్యర్థి కసరత్తు ఇప్పటికే ముగిసిందని చెప్పొచ్చు. సుమారు గంట సేపు జరిగినటువంటి వరంగల్ జిల్లా నేతలతో జరిపినటువంటి సమావేశంలో అభ్యర్థి ఎంపిక మీద కొలికి వచ్చారు. రవికుమార్, అడ్వకేట్ జేఏసీగా ఉన్నటువంటి గుడిమళ్ల రవికుమార్ పేరు దాదాపు ఖరారైనట్టే మనకు సమాచారం అందుతుంది. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ ముహూర్తాలు సెంటిమెంట్ను బాగా నమ్మేకేసే రేపు మంచి ముహూర్తం ఉన్నందువల్ల రేపు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థుల ఎంపిక మీద కూడా ఆయన ఎలాంటి అభ్యర్థి ఉండాలి అనే అంశాలు, ఏమనుకుంటుంది పార్టీ అనే అంశాలని కూడా ఆశావాహులకు వివరించినట్టు తెలుస్తుంది. గుడిమళ్ల రవికుమార్తో పాటు మిగిలిన అభ్యర్థులను కూడా సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన వద్దకు పిలిపించుకొని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వెళ్లే అభ్యర్థి చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి, తెలుగు, హిందీ అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఉంటే వరంగల్ నియోజకవర్గానికి కొంత బెనిఫిట్ జరుగుతుంది, పార్లమెంట్లో కూడా మాట్లాడగలుగుతారని చెప్పేసి కొంత ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఇన్ని రోజులుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్తూ వచ్చాం. అయితే వరంగల్ అభ్యర్థి ఎంపిక తర్వాతనే నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకున్న తర్వాతనే వాటిని పోస్ట్ పోన్ చేశాం. మీరెవరు టికెట్ ఆశించిన వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నామినేటెడ్ పోస్టుల్లో అందరినీ సర్దుబాటు చేశామని చెప్పేసి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మొత్తానికి అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేయడంతో, ఐక్యంగా పనిచేసి భారీ మెజార్టీ దిశగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రధానంగా దిశానిర్దేశం చేశారు. ఇక మంత్రులకు సంబంధించినటువంటి అంశానికి వస్తే, ప్రచారానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రధానంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో భూపాలపల్లి నియోజకవర్గానికి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని, వరంగల్ ఈస్ట్కి మంత్రి హరీష్ రావుని, వరంగల్ వెస్ట్కి మంత్రి కేటీఆర్ని, వర్ధన్నపేట నియోజకవర్గానికి జోగు రామన్న, స్టేషన్ గన్పూర్కు ఇంద్రకరణ్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గానికి జగదీష్ రెడ్డి, పరకాలకి ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పచెప్పారు. ఓవరాల్గా ఈ 7 నియోజకవర్గాలను సమన్వయపరిచే బాధ్యతను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అప్పగించారు. ప్రధానంగా వరంగల్ ఎన్నికల్ని ఎదుర్కోవడంతో పాటు నవంబర్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో పార్టీ ప్రచారానికి సిద్ధమవుతుంది. అన్ని నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు పార్టీ కార్యకర్తల అందరితో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 17 లేదంటే 18 ఈ 2 రోజుల్లో సీఎం కేసీఆర్ కూడా వరంగల్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్నటువంటి నియోజకవర్గ కేంద్రాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఓవరాల్గా అభ్యర్థి ఎంపిక మాత్రం ఇప్పటికే పూర్తయింది. అయితే అధికారికంగా రేపు ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. వరంగల్ ఉప ఎన్నికలను అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కావడంతో మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, ఆశావాహుల్ని కూడా కలుపుకొని పోయేందుకు వీలుగా మంత్రి కేటీఆర్తో పాటు హరీష్ను కూడా వరంగల్ హెడ్ క్వార్టర్లో ఉండేందుకు వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలకు వారిద్దరికీ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ చారి.